కోట పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా గోపాల్ రెడ్డి విగ్రహానికి పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు స్థానిక పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, జలీల్ అహ్మద్ బాషా, పలగాటి భాస్కర్ రెడ్డి, పెళ్లూరు కోటిరెడ్డి, షేక్ గయాజ్, తీగల సురేష్ బాబు, కందల బాలకృష్ణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులర్పించడం జరిగింది. మా గోపాల్ తాత ఏ రోజు కూడా పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు. ప్రాకులాడు కన్నా ప్రజాసేవ మిన్నా అనే ఉద్దేశంతో, ఆ నినాదంతో ఆయన ఎప్పుడు ముందుకు వెళ్ళారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు బాగుండాలా, చుట్టుపక్కల గ్రామాలు బాగుండాలా, ప్రజలు బాగుండాలని ఆలోచించాడు. కానీ ఏ రోజు తన రాజకీయం ఎదగాలని కానీ, పదవులు ఆశించి కానీ ఏ రోజు ఆయన దానికోసం పాకులాడలేదు. 24 గంటలు నా ప్రాంతం ప్రజలు బాగుండాలి, ఏ సమస్య వచ్చినా. ఎందుకంటే తాత చంద్రశేఖర్ రెడ్డి గారు చైర్మన్గా నెల్లూరులో ఉండేవాడు, సీఎం తాత ఎమ్మెల్యేగా హైదరాబాద్లో ఉండేవాడు. స్థానికంగా అందుబాటులో ఉండింది గోపాల్ తాత, సుబ్బతాత. ఇక్కడ ఏ సమస్య వచ్చినా స్థానికంగా వాళ్ళే ఉండేవారు. ఈరోజు వాళ్ళ చూపుల బాటలో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మా చిన్నాయన కూడా ఇక్కడ మాకందరూ కూడా అండగా ఉన్నారు, పెద్ద దిక్కుగా. ఆయనతో అందరం కలిసి సమిష్టిగా పయనించడానికి సిద్ధంగా ఉన్నాం. నలుగురు అన్నదమ్ములు రాజకీయంగా కానీ మంచితనంలో వాళ్ళు చూపించిన బాటలో మేమందరం నడవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా నమస్కారం. ఈరోజు పెద్దలు నల్లపరెడ్డి కుటుంబంలో ఒక గొప్ప నాయకులు, స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకులు, తన చివరి శ్వాస వరకు మన గూడూరు కాన్స్టిట్యున్సీలోని వివిధ గ్రామాల ప్రజలు హక్కున చేర్పించుకున్నటువంటి నాయకుడు శ్రీ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి 37వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ కూడా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు పెద్దలు గోపాల్ రెడ్డి గారంటే ప్రతి ఒక్కరికి, మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రతి ఒక్కరికి కూడా ఒక సుపరిచితమైనటువంటి వ్యక్తి. తన సోదరులు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ ఎవరికి అందుబాటులో లేని సమయంలో కూడా నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి భార్యాభర్తల తగువ అయినా, ఆస్తి తగువులైనా, ఎటువంటి పంచాయతీలైనా ఒక రచ్చబండ లాంటి ఒక ఇల్లు స్వర్గీయ గోపాల్ రెడ్డి గారి ఇల్లు. ఆ ఇల్లుకి ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మహానుభావుడు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఆయన అభిమానులు, నల్లపరెడ్డి కుటుంబీకుల అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే నల్లపరెడ్డి ఇప్పటి తరానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచి వాళ్ళు కుటుంబం ఐక్యంగా ఉంటే ఎంత స్థితికైనా ఎదగచ్చు అనేది నిరూపించినటువంటి గొప్ప మహనీయులు వాళ్ళు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో,
చంద్రశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఎదిగేదానికి ముఖ్య కారకులు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి అనేది ఇప్పుడే భక్తులు కూడా చెప్పారు. అదేవిధంగా ఆయన ప్రతి గ్రామంలో ప్రతి పేద హృదయాన్ని దోచుకున్నటువంటి గొప్ప మహనీయుడైన. ఎందుకంటే అప్పట్లో పోలీసు వ్యవస్థకు పోవాలన్నా కూడా అందరూ ఇబ్బంది పడేటట్టు పరిస్థితి. కానీ ఆయన ఎన్నో పంచాయతీలు చేసి ఎక్కడికక్కడ పరిష్కారాలు చేసుకుంటూ వస్తూ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. వారి కుటుంబంలో ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి. కోట పట్టణానికి పలు ప్రాంతాల్లో కూడా ఆయన అందరి మన్నలు పొందినటువంటి గొప్ప మహానుభావుడు. అదే స్ఫూర్తితో ఈరోజు మన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వారి తనయులు గోపాల్ రెడ్డి గారి తనయులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తితోనే కోటమ్మ గుడి దగ్గర అయితేనేమి, రాజకీయంగా అయితేమి, ఆధ్యాత్మికంగా అయితేమి పలు రంగాల్లో సేవలు ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమంలో మనమందరం పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కోటలో ప్రాంతంలోని ఈ 3 మండలాల్లో సుపరిచితులైనటువంటి నల్లపరెడ్డి కుటుంబంలో నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అందరూ కూడా కోట మండలంలో ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతికి ఇచ్చేసి ఆయన నివాళులు అర్పించారు. మా చిన్నప్పుడు ఆ వీధిలో వెళ్తున్నప్పుడు మా ఇల్లు కూడా దగ్గరలోనే ఉండింది. ఎప్పుడు కూడా నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు జనాలు ఎప్పుడు కూడా ఈ మధ్యస్థాలతో ఎప్పుడు కూడా ఇల్లు కలకలగాడుతుండేది. అప్పుడు అందరూ కూడా అక్కడ ఇంట్లో తగ్గు జరిగినా కానీ వారింటికి వెళ్ళి మధ్యస్థం చేసుకొని అందరూ కూడా జీవితాన్ని హ్యాపీగా తన జీవన శైలిని సాగిస్తున్నారు. అందరికీ కూడా న్యాయం చేస్తూ ప్రజలు మనల్ని పొందుతూ 3 మండలాల్లో గోపాల్ రెడ్డి గారు అంటేనే అందరికీ సుపరిచితులుగా గుర్తింపు తెచ్చున్నారు. మా పెద్దలు